హ్మ్. ఆదాము అవ్వల స్టోరీ తెలుసుకుంటున్నాం గదండీ! ఈ రోజుల్లో. ఆదాము అవ్వలు ఏ విధంగా 2:17 ప్రకారం దేవునికి వ్యతిరేకంగా పాపంలో పడ్డారు. 3:1లో సాతానొచ్చి ఎలా మోసగించింది మనం చూసాం గదా! దేవుని మాట వ్యతిరేకించడమే పాపము. ఆ విధంగా పండు తినడంతో మనం పాపంలో పడిపోయాము. సాతాను గూడా మనలకి ప్రశ్నార్థకంగా క్వెషనింగ్‌గా ఇది నిజమేనా అని అడిగింది కదా! ఎప్పుడైతే మన హృదయంలో వాక్యం లేదో అలాంటి క్వెషన్‌కి మనకి డబుల్ ఆలోచనలొచ్చేసి మనం కన్‌ఫ్యూజ్ అయిపోయి చివరికి సాతాను వలలో పడిపోతామనమాట. మనకెప్పుడైతే క్లియర్‌గా ఒక మాట మీద నమ్మకం ఉంటదో తొలగం కదండీ! తొణకము. ఒక మాట మీద నిలబడి ఉంటాం. ఆ విధంగా సాతాను మోసగించిందనమాట. సో, ఈ రోజుల్లో గూడా మన హృదయాన్ని చూసుకున్నప్పుడు మనము ఎలా ఉన్నాము? సాతాను ఏ విధంగా మోసగిస్తుందో మనం తెలుసుకోగలం ఎప్పుడైతే మన హృదయంలో వాక్యం ఉందో. సో, ఇక్కడ దేవుడు 3:14లో సర్పాన్ని అంటే పాముని అంటే సాతాన్ని శపించిన తర్వాత ఏమని చెప్తున్నాడు? నీకును 15లో ఏముంది? నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానముకు. నీకు అంటే ఎవరు? సర్పపు సంతానం అంటే అన్యులు వాక్యం వినని వారు. స్త్రీ అంటే స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తు. స్త్రీ సంతానం మనమండి కాదు కదా! యేసుక్రీస్తు సంతానమే. యేసుక్రీస్తే స్త్రీ సంతానం. సో, యేసు రక్తం ద్వారా కడగబడిన వారికి అన్యులకి ఫైటింగ్ జరుగుద్దని ముందుగానే చెప్తున్నాడు దేవుడు. అంటే